రిలేషన్షిప్ గురించి ఎవరైనా క్వశ్చన్స్ అడిగినప్పుడు సింపుల్గా 7 కార్డ్స్తో వాళ్ళ రిలేషన్షిప్ స్టేటస్ అండ్ ఆపోజిట్ పర్సన్ యొక్క ఫీలింగ్స్ని ఈజీగా తీయడం ఈరోజు ఈ స్ప్రెడ్ ద్వారా నేను మీకు నేర్పించబోతున్నాను. ఇందులో 7 కార్డ్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ పెట్టే ఫస్ట్ 3 కార్డ్స్ మనల్ని ఎవరైతే క్వశ్చన్స్ అడుగుతారో వాళ్ళవి. ఈ కేసులో నేను ఏ అని అనుకుంటున్నాను. నెక్స్ట్ వాళ్ళ పార్ట్నర్ గురించి ఏవైతే మనకి కావాలో ఆ పార్ట్నర్ నేమ్ బి అని నేను ఫిక్స్ చేసుకుంటున్నాను. మిడిల్లో వచ్చేసరికి వాళ్ళ రిలేషన్షిప్ స్టేటస్ అవుట్కమ్ లాగా. సో ఇక్కడ మనకి 3 లెఫ్ట్ అండ్ రైట్ 3 కార్డ్స్ ఉన్నాయి. లెఫ్ట్ అన్నవి ఏ పర్సన్ రిలేటెడ్, అంటే ఎవరైతే మనల్ని క్వశ్చన్ అడిగారో వాళ్ళవి. రైట్ సైడ్ అన్నది వాళ్ళ పార్ట్నర్, గర్ల్ ఫ్రెండ్, వైఫ్, ఫాదర్, మదర్ ఎవరైనా అవ్వచ్చు. ఈ క్వశ్చనర్ అడిగిన పార్ట్నర్ యొక్క డీటెయిల్స్ గురించి మనం రైట్ సైడ్ కన్సిడర్ చేస్తాం. మిడిల్లో ఉన్నది అవుట్కమ్. పైన ఉన్న కార్డ్స్ని మనం టాప్ కార్డ్స్గా కన్సిడర్ చేస్తాం. కింద ఉన్నవి బాటమ్, మిడిల్లో ఉన్నవి మిడిల్ కార్డ్స్. ఓకే, సో టాప్లో ఉన్న కార్డ్స్ ఏది అంటే సెల్ఫ్ ఒపీనియన్స్. వాళ్ళ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు ఈ రిలేషన్షిప్లో. ఇక్కడ మిడిల్లో ఉన్న కార్డ్స్ ఏంటంటే ఆపోజిట్ పర్సన్ గురించి వీళ్ళు ఏమనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బి గురించి ఏ ఏమనుకుంటుంది, అలాగే ఏ గురించి బి ఏమనుకుంటుందో మిడిల్ కార్డ్స్ నుంచి చూడొచ్చు. నెక్స్ట్ బాటమ్ కార్డ్స్ ఏంటి అంటే రిలేషన్షిప్ ఎక్స్పెక్టేషన్స్. లైక్ ఏకి రిలేషన్షిప్ నుంచి ఏం కావాలి, అలాగే బికి రిలేషన్షిప్ నుంచి ఏం కావాలి అని బాటమ్ కార్డ్స్లో చూస్తాం. ఇప్పుడు మిడిల్ కార్డ్ ఏదైతే ఉందో ఫైనల్గా అవుట్కమ్ ఎలా ఉండబోతుంది అని. ఇదే స్ప్రెడ్ని నేను 10 కార్డ్స్లో కూడా తీస్తాను. అది ఎప్పుడైతే ఎక్కువ టైం ఉందో అప్పుడు